ఈ కర్రీ వచ్చేసి గంగవాయిలి టమాటా కూర చాలా టేస్టీగా ఉంటుంది. నా స్టైల్లో నేను ఎలా తయారు చేస్తానో ఈ వీడియోలో చూద్దాం. చాలా బాగుంటుంది. ఇలా ఎప్పుడన్నా వండుకున్నారా లేదా అనేది కామెంట్ చేయండి. నేనైతే టమాటా గంగవాయిలి కూర ఇదే ఫస్ట్ టైం వండినా. చాలా టేస్టీగా ఉంది. అంతకుముందు చిన్నప్పుడు తినేది. నేనైతే ఎప్పుడు పెళ్ళైన కాంచెల్లి ఇప్పుడే ఫస్ట్ టైం వండినా అన్నమాట. గంగవాయిలి టమాటా వేసి వండినా. ఎలా ఉంటుందో అనుకున్నా. చాలా బాగుంది, అసలు చాలా చాలా బాగుంది. ఒకసారి ఖచ్చితంగా నా స్టైల్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంతకీ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా గంగవాయిలి కట్టలను నేనైతే 6 తీసుకున్నాను. అవి కాడలతో సహా మనం కర్రీ వండుకోవచ్చు. ముందైతే మట్టితో ఉన్న కాడల్ని కట్ చేసి తర్వాత గంగవాయిలి కూరను ఒక 3-4 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. అందులో సన్నటి ఇసుక ఉంటుంది. మనం కర్రీ వండుకుంటే నోటికి తగులుతుంది, అప్పుడు బాగుండదు కదా. సో అందుకే 3-4 టైమ్స్ ఖచ్చితంగా ఆకుకూరలను అయితే క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు తెలియకుండానే ఇసుక అనేది అందులో ఉండిపోతుంది. ఇలా కాడల్ని కట్ చేసుకొని కడిగేసుకొని పక్కకు పెట్టుకున్నాను. అందులోకి 4 టమాటాలు కట్ చేసుకుంటున్నాను. 2 పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులోకి 1 స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయలు అట్లా టేస్ట్ కోసం 2 ముక్కలు అయితే వేసుకున్నాను. ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుంటే నాకు నచ్చదు. అందులోకి 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. పోపు మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మంచిగా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత అందులోకి కారం వేసుకోవాలి. 1 స్పూను ఒక కట్ట కొత్తిమీరను కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న గంగవాయిలి కూరను అందులో టమాటాలలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకొని తర్వాత మూత తీసి కొత్తిమీర వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకున్నట్లయితే మన టమాటా గంగవాయిలి కూర రెడీ అయినట్టే. టేస్ట్ చూసుకొని ఉప్పు కూడా సర్వ్ చేసుకోవాలి. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. కర్రీ ఎలా తయారు చేశారో చూశారు కదా. ఇప్పుడైతే చపాతీలు అయితే మేము చేసుకుంటున్నాం. పిల్లలు ఉన్నారు కాబట్టి నేను విడిగా సరిగ్గా షూట్ చేయలేదు. నేను ఇక్కడ చపాతీలు చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ పిల్లలు అల్లరి చేయడం వల్ల నేను సరిగ్గా చపాతీలు చేసేది చూపించలేకపోయాను. సారీ అండి. ఇంతకీ చపాతీ పిండి ఏం లేదండి. అందులోకి నేను కొంచెం ఆయిల్, ఉప్పు వేసుకొని కలుపుకుంటాను. అప్పుడప్పుడు పసుపు, కారం, అల్లం వేసి కూడా చేస్తాను. అది వేరే చపాతీ. ఇప్పుడైతే సింపుల్గానే చపాతీ చేస్తున్నాను. ఫస్ట్ చపాతీ పిండిలోకి కొంచెం ఉప్పు, ఆయిల్ వేసుకొని వాటర్ వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. బాగా గట్టిగా కలుపుకోకుండా కొన్ని నీళ్లు పోసుకుంటూ మృదువుగా సాఫ్ట్గా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. చపాతీ ముద్ద మంచిగా నానిన తర్వాత చపాతీ పిండి చల్లుకుంటూ చపాతీలు మందంగా కాకుండా పల్చగా కాకుండా మీడియంగా చేసుకోవాలి. మనం చేసుకున్న చపాతీలను పెనం పైన వేసుకొని అటు ఇటు కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ చపాతీలు మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్నారంటే చాలా టేస్టీగా, సాఫ్ట్గా, మెత్తగా ఉంటాయి. అంతే. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా నా వీడియోను షేర్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయవచ్చు కదా ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. చూసిన వాళ్ళు లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొత్త వాళ్ళు నా ఛానల్ ఎవరైనా చూస్తే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల కొంచెం నాకు సపోర్టింగ్గా ఉంటుంది. అంతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.